నా లైఫ్లో జరిగింది నేను చెప్తా. అయ్యప్ప మాల వేసుకున్నాను నేను ఫస్ట్ టైం వేసుకున్నా. ఇది నమ్ముతారో నమ్మరో తెలియదు కానీ నేను ఫిలిం నగర్లో చేస్తారు కదా భిక్ష పెడతారు, ఆ టైంలో నేను కొంచెం మా వాళ్ళు అంటే సాములందరూ ముందుగా వెళ్ళిపోయారు. నేను ఒక్కడిని ఉన్నా. తర్వాత నేను అనుకున్నా నేను అంత దూరం ఇప్పుడు వెళ్ళలేను, పక్కన గుడి ఉంది, ఎవరైనా సరే ఒక సాము వచ్చి భిక్ష పెడుతున్నా అని ఒక 5 మంది సాములు అనుకోనని నేను మనుషులు అనుకున్నా. నిజంగా చెప్తున్నా, మా వాళ్ళు రిటర్న్లో కొంతమంది ఓలే, 4 ఓలే, వాళ్ళు వచ్చి పక్కపొంటి కూర్చోరు. పక్కపొంటి కూర్చోగానే ఈ 5గురికి సపరేట్ వేరే సాములు వచ్చి భిక్ష ఉందనాలే అని నేను మనుషులు అనుకున్నా. నిజంగా చెప్తున్నా, మాల మీద ఉన్నప్పుడు నేను నమ్మలే. వేరే సామి 2 వేరు స్వామి ఇట్లా మీరు భిక్ష చేసిరంటే లేదు మా వాళ్ళ కోసం ఆయన అంటే ఒక 5 మందికి భిక్ష ఉందని అన్నాడు. నాకు అర్థం కాలే. ఇంకా అరే నేను మనుషులేమో అనుకున్నా, అక్కడికి పోలేను, వీళ్ళు వచ్చిర్రు, మళ్ళీ నేను ఎట్లా అనుకున్నానో సేమ్ అట్లే దేవుడు తీసుకుని పోయిండు. ఇంకోటి వేరే దగ్గర దూరం పోయిన తర్వాత నేను మనుషులు ఏమనుకున్నా, లోపల ఒకటే అనుకున్నా, స్వామి నేను ఈరోజు వీళ్ళకి అన్నం పెట్టలేకపోతే అంటే దూరం పోయినాం, అన్నం దొరకలేకపోతే నేను పండ్లతో ఇస్తాను నేను మనుషులు అనుకున్నాను. అదేందో తెలియదు కానీ అయ్యప్ప స్వామి అయ్యప్ప గుడికి పిలుచుకొని లాస్ట్ మేము 3 ఉన్నాం. మళ్ళీ మా 3 మాత్రమే ఉంది భిక్ష. నేను ఏది అనుకున్నా లోపల అదే అయిపోయింది జరుగుతుంది. సో ఇప్పుడు నేను అట్లా ఇట్లా ఇంకొకటి హనుమాన్ మాల వేసుకున్నా. పాదయాత్ర అంటే నేను మా గజ్వేల్ నుంచి సిద్దిపేట అవతల దాకా చేసిన, కాళ్ళు సహకరిస్తారు అంటే గుంజుతూనే మొత్తం పండుకున్నా. అంటే అంత దూరం నుంచి ఇంత దూరం నడిచి వచ్చినా లేస్తే కింద పడుతున్నా. మా అయితలేదు అనుకున్నా. ముంగట గుడి ఉన్నది, పోయినా అమ్మవారు ఉన్నది సీతామాత, కాళ్ళ మీద పడ్డా ఇట్లా దూరం నుంచి. అమ్మ నువ్వు నడిపి, రాముల వారు ఉన్నాడు తండ్రి నువ్వు నడిపి, ఒక్కటే ఇట్లా అనుకున్నా. ఎట్లా గెలనా నేను పోవాలి. లోపల ఒకటే నామం, అమ్మవారిది రాముల వారిది. 2 నామాలు పట్టుకుంటా, జై శ్రీరామ్, సీతామాత నీ